బిగ్ సెవెన్ లో మనం నెక్స్ట్ చూడబోతున్న అంశం కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. కలెక్టర్ అంటే జిల్లా మొత్తానికే బిగ్ బాస్. ఆ బాస్ తలుచుకుంటే జిల్లా ప్రగతిని పరుగులు పెట్టించవచ్చు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లా స్వరూపాన్నే మొత్తం మార్చేయచ్చు. మరి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పనితీరు ఎలా ఉంది? ఆయన వ్యవహార శైలిపై అధికారులు, జిల్లా ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయన పరిపాలన గురించి అనంతపురం ఏమనుకుంటోంది? ఐఏఎస్ వినోద్ కుమార్ గత ఎన్నికల సమయంలో అనంతపురం కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన ఇదే జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగాను, రంపచోడవరం సబ్ కలెక్టర్గాను, నెల్లూరు జాయింట్ కలెక్టర్గాను సేవలందించారు. పార్వతీపురం ట్రైబల్ వెల్ఫేర్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లోనూ పనిచేశారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించిన ఎన్నికల కమిషన్ అనంతపురం కలెక్టర్గా నియమించింది. కలెక్టర్గా పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత కలెక్టర్ వినోద్ కుమార్ ని బదిలీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన పనితీరుపై నమ్మకంతో ప్రభుత్వం ఆయన్ను కదిలించలేదు. జిల్లాపై తన మార్కుండేలా పనిచేస్తున్నారు కలెక్టర్ వినోద్. ఇదివరకే తాను ఇక్కడ పనిచేయటంతో మొదట్లో సైలెంట్ గానే ఉన్న తరువాత తన పనితీరులో వేగం పెంచారు. ఆకస్మిక తనిఖీలు, ఫీల్డ్ విజిట్లతో మిగతా కలెక్టర్ల కంటే తాను భిన్నమని చూపే ప్రయత్నం చేశారు. ఉమ్మడి జిల్లాలో పండే అరటికి విస్తృత ప్రాధాన్యం కల్పించి ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా ప్రత్యేక రైల్ని కూడా ఏర్పాటు చేశారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇతర ఉద్యానవన పంటలకు కూడా ప్రోత్సాహం కల్పిస్తున్నారు. మారువేషాల్లో వెళ్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేయటం, తన వ్యక్తిగత సిబ్బందికి కూడా తెలియకుండా ఆకస్మిక తనిఖీలు చేయటం, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి వార్నింగ్లివ్వటంతో ఆసుపత్రులు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. వైద్య సేవల్లోనూ మార్పు వచ్చిందని ప్రజలంటున్నారు. జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా కాలువల పునరుద్ధరణ, చెరువుల్లో పూడికతీత కార్యక్రమాలు వేగంగా పూర్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? రైతుల భూ సమస్యలు నేరుగా వినేందుకు ఆకాశవాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాటికి పరిష్కారం చూపే బాధ్యతను తీసుకున్నారు. ఇందుకోసం ప్రతి నెల 2, 4 గురువారం ఆకాశవాణి ప్రోగ్రాం పెట్టి ప్రజల సమస్యల్ని నేరుగా వినే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే విద్యార్థులతో నేరుగా ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టి వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవి పరిష్కారం అయ్యాయో లేవో తనే స్వయంగా ఫాలో అప్ చేస్తున్నారు. ఏమాత్రం అవకాశమున్నా నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. పొలం గట్ల దగ్గర రైతులు, రైతు కూలీలతో మమేకమై వారి సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు. గ్రామ సచివాలయాలు, రేషన్ షాపులు తనిఖీ చేసి వాటి పనితీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా ఇళ్ల దగ్గరకు వెళ్లి ప్రభుత్వ పనితీరు గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ చర్యలతో కింది స్థాయి అధికారుల పనితీరు మెరుగుపడిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? అనంతపురంలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు కేటాయించే భూముల సేకరణలో ఇబ్బందులు రాకుండా వేగంగా పనులు జరిగేలా చర్యలు చేపడతారనే టాకుంది. అయితే రెవెన్యూ సమస్యల పరిష్కారం, గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో తలెత్తిన ఇబ్బందుల్ని తొలగించడంలో కలెక్టర్ వినోద్ వైఫల్యం చెందారనే చర్చ జరుగుతోంది. భూ సమస్యల పరిష్కారంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరముందనే సూచనలు వినిపిస్తున్నాయి. ఇక విద్యారంగంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందని అంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేస్తారనే పేరుంది. అయితే ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫైళ్లను కూడా పక్కన పెడతారని చెప్తున్నారు. మొత్తంగా అభివృద్ధి పరంగా అనంతపురం జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.